సార్ మణిగారు, నా ఇంటితో పాటు 5 ఇళ్లలో జరిగింది. ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఈ ఎఫ్ఐఆర్ కాపీస్ కాకుండా వేరే డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సార్, వాళ్ళు ఈ ఊరు దొంగలని నాకు అనిపించటం లేదు సార్. ఎందుకంటే వాళ్ళు నీట్గా ప్లాన్ చేసి దొంగతనం చేశారు సార్. ఇంకా చెప్పాలంటే దొంగతనం జరిగిన తర్వాత మార్నింగే మనకు తెలుస్తుంది అక్కడ దొంగతనం జరిగింది అని. వెల్ ప్లాన్డ్గా చేశారు. అంటే ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్నాడంటే వాడు ఈ ఊరోడై ఉంటాడు. వాడికి అన్ని వివరాలు పూర్తిగా తెలుసున్నాయంటే వాడు ఈ ఊరు వాళ్ళకి బాగా కావాల్సిన వాడై ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్. ఈ సేల్స్ మ్యాన్ అందరూ ఊరు చుట్టూరా తిరుగుతూ ఉంటారు. అన్ని ఇళ్లలో తలుపులు కొడతాడు, ప్రతి ఒక్కరితో బాగా మాట్లాడతారు, కాబట్టి ఎవరికి డౌట్ రాదు. కానీ ఈ ఊర్లో సేల్స్ మ్యాన్ ఐ డోంట్ థింక్ సో. వీడు వేరే వ్యాపారం చేస్తుండొచ్చు. అంటే సార్? అంటే కూరగాయలు అమ్మేవాడు కావచ్చు, పువ్వులు, పళ్ళు, ఈ క్యాండీలు, ఐస్ క్రీంలు, చేపలు అమ్మేవాడు కూడా ఉండొచ్చు కదా. సర్వీస్ ఓరియంటెడ్గా చెప్పాలంటే ఈ పోస్ట్ మ్యాన్, కేబుల్ ఆపరేటర్, లైన్ మ్యాన్, నాకేమనిపిస్తోందంటే వీళ్ళు ఈ పనులు ఏదో ఒకటి చేసుకుంటూ మన మధ్యలో ఉన్నారనుకుంటున్నాను. సార్, మన ఊరు పక్క ఊరంతా తిరిగేవాడు ఒకడున్నాడు సార్. వాడింకెవడో కాదు, చేపలమ్మే నాగా సార్. కానీ వాడు చాలా మంచోడు సార్. వాడి దారంట కనుక వస్తే స్టేషన్కి రాకుండా వెళ్ళడు సార్. వాడే ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఉదాహరణకు చెప్పాను. సరే, ఆ ల్యాండ్ కేసుకి సంబంధించిన ఫైల్స్ తీసుకుని. సరే సార్, తీసుకొస్తాను. ఇలా చూడు నాగా, నిజం చెప్పాలంటే అది ఎస్ఐ ఇల్లు, కొత్తగా వచ్చిన ఎస్ఐ. వాడు ఎవడు ఎలాంటోడో ఎవ్వరికీ తెలియదు. కొద్ది రోజులకి మనం ఏం చేయకుండా ఉండడం మంచిది. కొత్తోడో పాతోడో కృష్ణ పరమాత్మ చెప్పాడుగా, నీ పనేంటో నువ్వు చెయ్యి, ఫలితం గురించి మాత్రం ఎప్పుడు ఎదురు చూడొద్దని. చూడు, మన పని గనక మనం సరిగ్గా చేస్తే దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. పాపం మా ఎస్ఐ, మనం ఎవరనేది ఇప్పుడు వాడికి పూర్తిగా అర్థమై ఉంటుంది.
ఇదిగో ఇదే మన టార్గెట్. మణి, సార్ చెప్పండి సార్. తరువాత జరిగే దొంగతనం ఈ 3 కిలోమీటర్ల లోపలే. ఈ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఎన్ని ఇల్లుంటే అన్ని ఇళ్ల డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. సార్ ఎందుకింత కోపంగా ఉన్నారు? మొదటి రోజే దొంగతనం జరిగిందనా? మొదటి రోజు దొంగతనం గురించే, కానీ అది కూడా పోలీస్ ఇంట్లో, అందులోనూ నా ఇంట్లో కదా. చూడు, మరీ ఎక్కువగా ఆలోచించకు. జరిగేదేదో జరిగిపోయింది కదా, వదిలే. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. నీ చైన్ పోయింది కదా, నా మానం పోయింది. సరే రండి, భోంచేద్దాం. శేఖర్, ఆ ఫైల్ తీసుకుని రా. ఇదిగో వస్తున్నాను సార్. సార్ నమస్తే మనన్న. నమస్తే. ఇదిగోండి. ఏంటి నాగా ఈ 2-3 రోజులు కనిపించలేదు? ఎక్కడా షాపులే రావట్లేదుగా. అవును, కొత్త ఆఫీసర్ వచ్చారట. అవును. ఓసారి పరిచయం చేయొచ్చుగా. ఇప్పుడు ఆయన టెన్షన్ గా ఉన్నారు. నువ్వు వెళ్ళు, నేను ఇంకో రోజు పరిచయం చేస్తానులే. అలా అంటారా? ఆ. అయితే సరే. సరే.